హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్. నేను మీరు శ్రావణి. ఈరోజైతే మనము మంచి టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో బెండి మసాలా కర్రీ చేసేసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మళ్ళీ ఈ వీడియోలకి. సో ముందుగా నేనైతే అరకిలో బెండకాయలని కడిగి ఇలా కొంచెం ఇట్లా పొడవుగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. సో ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్ కర్డ్ నేను ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, మీరు మీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1.5 స్పూన్ కారం, అలాగే పసుపు. ఈ మూడు కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇది గ్రేవీ కోసమేనండి ఇలా వేసుకోవడం. గ్రేవీ బాగా థిక్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. సో అవసరమైతే కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి బాగా. దీన్ని ఇలా పక్కన ఉంచేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, బెండకాయ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేడెక్కింది. బెండకాయ వేసుకొని కొంచెం జిగురు పోయే వరకు చేసేసుకుందాం. బెండకాయ జిగురు పోయే వరకు వేయించుకుందాం. పోయినాయి కదా, వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెము శనగపిండి వేసుకొని కలుపుకుందాం. ఈ శనగపిండి వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అసలు. అందుకోసమే శనగపిండి వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాము. అలాగే కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ. నేను 2 టమాటాలు తీసుకున్నాను దీనికోసం. అలాగే కొంచెం జీలకర్ర పౌడరు, దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పెరుగు, ఉప్పు, కారం, ఈ పేస్ట్ అంతా వేసేద్దాం ఇందులోకి. మంట కొంచెము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, మీడియంలో పెట్టుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది, విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఉడికించుకోవడం వల్ల. ఉడికిపోయింది కదా, ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం. ఉడికిపోయింది.
ఇప్పుడు మనము శనగపిండి కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద. ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, వేయించి పొడి చేసుకున్న కరివేపాకు పొడి. ఇందులోకి నేను పచ్చి కరివేపాకు వేయనండి, కరివేపాకు ఎలాగో తీసి పడేస్తారు కాబట్టి నేను ప్రతి కర్రీస్లోకి కూడా పొడి చేసి పెట్టేసుకుంటానండి, అదే వేస్తా ఒక్కొక్క స్పూను. అలాగే ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మసాలా బింది కర్రీ రెడీ. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మసాలా బింది కర్రీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.